ఉల్లిపాయ రేటు పడిపోతే దాన్ని పండించిన రైతులు బాధపడుతున్నారు. కానీ అదే ఉల్లిపాయతో కొంతమంది లాభాలు సంపాదిస్తున్నారు. అదే ఉల్లిపాయ పొడి బిజినెస్. ఇది కేవలం ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాదు, ఇండియా నుంచి ఉత్పత్తి అవుతున్న ఉల్లిపాయ పొడికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. 2024-2025లో మాత్రమే ఇండియా నుంచి 1600 షిప్మెంట్స్ ఎగుమతి అయినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలానే గుజరాత్ లో డీహైడ్రేటెడ్ ఉల్లిపాయ ఎగుమతులు 67% పెరిగాయి. అంటే ఈ రంగం ఇప్పుడు సూపర్ గ్రోత్ ట్రాక్ లో ఉంది. ఈ బిజినెస్ కి పెద్ద ఫ్యాక్టరీలు ఏం అవసరం లేదు. ఒక ట్రే డ్రైయర్, అలానే ఒక పౌడరైజర్ మరియు FSSAI లైసెన్సులు ఉంటే చాలు. చిన్న స్థాయిలో మీరు గనక ఈ బిజినెస్ మొదలు పెట్టాలంటే 25,000 నుండి ₹1,00,000 వరకు కావాల్సి వస్తుంది. అలానే మీరు గనక దీన్ని పెద్ద స్కేల్లో చేయాలి, ఆ తర్వాత ఆటోమేటెడ్ యూనిట్స్ కావాలి అనుకుంటే 25 lakhs వరకు ఖర్చు అవుతుంది. బట్ మీరేం భయపడక్కర్లేదు, ఎందుకంటే మనకు PMEGP ముద్రా లోన్స్ లాంటివి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ బిజినెస్ లో మంచి లాభాల అవకాశం ఉంది. మార్కెట్ పరిస్థితులు, ఉత్పత్తి సామర్థ్యం మరియు అమ్మకాల్ని బట్టి మీ లాభం డిపెండ్ అయి ఉంటుంది. గుజరాత్ లో ఈ బిజినెస్ తో ఆల్రెడీ చిన్న యూనిట్లు కొన్ని కోట్ల ఎగుమతిని చేస్తున్నాయి. అలానే ఇండోర్ నాసిక్ లో కూడా కొంతమంది విజయవంతమైన వ్యాపారస్తుల ప్రకారం సరైన మార్కెటింగ్, నాణ్యత మరియు విక్రయ వ్యూహాలతో మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అందరూ కొత్త అవకాశాలు వెతుక్కుంటున్నారు. కానీ పాడైపోయిన ఉల్లిపాయలు కూడా ఇప్పుడు ఒక కొత్త గోల్డ్ మైన్ లాంటిది. ఆల్రెడీ ఈ బిజినెస్ లో ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళ గురించి మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.